ఈ డాట్స్ వేసుకోవడంలోనే పొరపాటు చేస్తారండి. అందుకే చాలామంది ఏంటంటే, మేము ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ నొక్కినట్టు ఉంటుందండి, సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని అంటారు కదా! ఇదే ప్రాబ్లమ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఇప్పుడు ఈ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా దేనిది దానికి ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇదంటే మనకు ఇటు డిజైన్ ఉంది కాబట్టి ఉల్టా ఏది సీదా ఏది అనేది తెలుస్తుంది. కొన్ని క్లాతులు మనకు ఉల్టా ఏది సీదా ఏది అనేది తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ముందే దీనికి ఇలా వేసేసుకోవాలి. ఇలా దేనిది దానికి ఇలా పెట్టేసుకోవాలి. మనకు ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఈ స్టిచ్ వేసేటప్పుడు ఈ ఎడ్జ్లో ఈ పాదం ఎంత అవుతుందో అంతే డిస్టెన్స్లో వేసుకోవాలండి. మనం మరీ ఎక్కువ లోపలికి వేసామనుకోండి, మనం మొత్తం బ్లౌజు ఈ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనకు థ్రెడ్ అనేది దారం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనము ఈ లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇట్లా ఈ ఎడ్జ్లో ఒక పాదం అంత మందమే అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఈ పాదాన్ని లేపుకుంటూ మనము ముడత లేకుండా ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఈ పాదం లేపకుండా అలాగే స్టిచ్ చేసుకుంటూ పోతే మనకు ఒక సైడ్ అంతా క్లాత్ ఇట్లా పట్టేసినట్టు ఇక్కడ వచ్చేస్తుంది అంతా. అలా రాకుండా ఎప్పటికప్పుడు మనము ఈ పాదాన్ని పైకి లేపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. ఇది అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి ఈ డాట్స్ ఎంబటే వేసుకోకూడదండి. మనము ఇది కూడా లైనింగ్ దీనికి మెయిన్ క్లాత్కు అటాచ్ చేసుకున్న తర్వాతనే రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ కుట్టేవారు బిగినర్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత రెండు కరెక్ట్ వచ్చినాయి అన్నప్పుడే మనం తర్వాత ఈ డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మనము రెండు మెయిన్ క్లాత్లకు ఈ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ మనకు హెచ్చు తగ్గులు అనేది రాలేదు, రెండు కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు బిగినర్స్ అయితే ఇది మెయిన్ అండి, ముఖ్యంగా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ఒక దగ్గర ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనము ఇలా ఉన్నప్పుడే వాటిని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు రెండు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ డాట్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ కింది సైడు ఇలా ఈ వేలు అనేది ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ఇలా పైన ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడు ఈ డాట్ వేసుకోవాలి. ఇది చాలామంది ఇది స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మార్కింగ్ ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తారు, ఈ డాట్స్ వేసుకోవడంలోనే పొరపాటు చేస్తారండి. అందుకే చాలామంది ఏంటంటే, మేము ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ నొక్కినట్టు ఉంటుందండి, సరిగా సెట్ అవ్వట్లేదు అని అంటారు కదా. ఇదే ప్రాబ్లం అండి. మనం ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఈ టక్స్ అక్కడి వరకే వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు మనము 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసినాం. ఇక్కడ నుంచి 2.5 ఇంచుల వరకు మనం టక్స్ అనేది వేయాలి. కొందరు ఏంటంటే ఇక్కడ ఇంత దూరం కాకుండా కొద్దిగా అంతనే వేసి ఇక్కడ నుంచి ఇక్కడికే కొద్దిగా అంతనే వేసేసి వదిలేస్తారు. అప్పుడు దానివల్ల ఏంటంటే మనకు ఈ షేప్ అనేది ఎక్కువ రాకపోవడం వల్ల మనకు నొక్కినట్టు ఉంటుంది ఈ షేప్. దీనిపైనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్స్ వేసుకోవడంలోనే ఉంటుందండి ఈ ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వాలంటే. మనం ఈ మెజర్మెంట్స్ ఎంతెంత దూరం ఎట్లా ఇచ్చుకుంటామో దాన్ని బట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పఫ్ అనేది మనకు ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు మనము ఈ రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. నేను ఇది వీడియో లెంత్ అవుతుంది, మీకు చూడడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఒక్కొక్క పార్ట్ స్టిచ్ చేసేది చూపిస్తున్నానండి. ఈ ఇంకో పార్ట్ స్టిచ్ చేసేది చూపించట్లేదు, ఎందుకంటే మీకు కూడా చూడడానికి బోర్ వస్తుంది. అందుకే ఒక్కొక్క పార్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనము ఈ రెండు పార్ట్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఈ రెండు సమానంగా వచ్చాయేమో ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా బిగినర్స్ అయితే, స్టార్టింగ్ కుట్టేవారు అయితే ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే ఒక పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకటి పెద్ద రావడం చిన్న రావడం అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇది ఈ పఫ్ కూడా ఎంత నీట్గా షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇక్కడ ఈ నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు మీకు కూడా ఇలా రావాలంటే మన ఛానల్లో ఈ బ్లౌజ్ది కటింగ్ వీడియో ఉంది, అది చూడండి. అది చూసిన తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసి సేమ్ నేను ఎలాగైతే కటింగ్ చేశానో ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం దీనికి ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకోండి. మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ రావాలని చెప్పి ఇది ఇలాగా ఈ కింది సైడ్ ఇలా సెట్ చేసుకోండి. ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ మెయిన్ క్లాత్ ఈ సీదా సైడ్ ఉంది కదా, ఈ సీదా సైడు ఈ సీదా సైడు రెండు ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా ఇలా లైన్కి ఉండేలాగా ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ డాట్ అనేది ఇలా మనము ఈ లోపల సైడ్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ లోపల సైడ్ ఫోల్డ్ చేసి ఈ క్లాత్ అనేది మళ్ళీ దీనిపైనకు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ క్లాత్ ఇది రెండు ఒక లైన్కు సెట్ చేసుకొని మళ్ళీ ఇది కూడా ఈ మూడు కలిపి ఒక లైన్కు సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలా వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఒకవేళ మీరు ఇంట్లో కుట్టేవారు ఇలా కుట్టారంటే వాళ్ళు నమ్మలేరు, అంత ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు బొటిక్లో కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఈ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుందండి. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇది ఈ గోడతో ఇలా నీట్గా అనుకోవాలి. మళ్ళీ ఇలా తిరిగేసి ఇటు సైడ్ కూడా ఒకసారి ఇలా అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ డాట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొన్ని క్లాతులు ఇక్కడ జరీ దారం వచ్చినవి ఉంటాయి, అవి కుచ్చుకుంటాయి అన్నట్టు. మనం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ ఏం కుచ్చుకోవడం అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఒకసారి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి ఇలా టైట్గా పట్టుకొని ఈ కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే స్టిచ్ వేసుకోవాలండి. మనం మళ్ళీ కిందికి మీదికి వేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా అనిపించదు. మనం కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే ఇక్కడనే ఈ స్టిచ్ వేసుకుంటే మనకు చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ మనము ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు మనకు కరెక్ట్గా సరిపోవట్లేదండి, ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అని అంటారు కదా, ఇదే ప్రాబ్లం అండి. మనము ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయి. మనకి ఇక్కడ కొద్దిగా స్టిచ్చింగ్ పోతుంది, అప్పుడు రెండు సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటే ఏంటంటే మనం తర్వాత ఈ జాయింట్ వేసినప్పుడు కూడా మనకి చంక దగ్గర ఈ ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ టిప్స్ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మీరు బిగినర్స్ అయినా సరే, స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునేవారైనా సరే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా టైట్ పట్టుకొని ఇట్లా సన్నగా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఇలా పట్టేసుకొని ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మనము ఎక్కడైతే కుట్టామో దాన్ని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని
దీన్ని ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా సీదా చేసుకొని ఇది చూడండి, ఇలా మనకు హెచ్చు తగ్గులు లేక ఉంటుంది. ఒకసారి ఇలా అనాలి దీన్ని. ఇది మెయిన్ అండి. ఇది ఇలా అంటే ఏంటంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ ఫినిషింగ్ ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది ఇది చాలా బాగుంది. ఈ టెక్నిక్, ఈ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది ఇలా చేస్తే అనేది మీకే అర్థమవుతుంది. మనం అదే డైరెక్ట్ దీనిపైన ఇట్లా స్టిచ్ చేసామంటే ఇది లోపలికి ఉంటుంది, మనకు మెజర్మెంట్ కూడా రాంగ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఒకసారి ఇలా అనుకొని ఇలా అన్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు. మీకు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒకసారి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా కొంతమంది ఇట్లా కుట్టినప్పుడు ఏంటంటే ఇట్లా రౌండ్గా ఇట్లా వస్తుంది. ఇట్లా ఇది చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. చూడండి, మీకు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఈ సెకండ్ పార్ట్కి కూడా ఇది ఉంది కదా, ఈ డాట్ అనేది, ఈ డాట్ బయటకున్న క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా ఇది బయటకు చూడండి, ఈ బయటకున్న దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసేయాలి. ఈ పైనుంచి ఇది కూడా ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో మంచి మంచి టిప్స్, మంచి మంచి కటింగ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా తొందరగా స్టిచ్చింగ్ అనేది నేర్చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది. ఇది లోపలికి ఫోల్డ్ చేసాం కదా, ఇలా బయటకు ఉన్నదాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఈ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇది కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకు కరెక్ట్ వచ్చింది. ఈ స్టిచ్చింగ్ కూడా మ్యాచ్ అయ్యింది. చూడండి, ఇక్కడ కూడా మనకు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలా మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మనకి ఇక్కడ చంక దగ్గర ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి, అందుకే ఇక్కడ అదే ప్రాబ్లం అండి. ఒకటి కిందికి వస్తుంది, ఒకటి మీదికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇలా రోల్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ ఫినిషింగ్ అంతా మీకు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ చూపిస్తున్నానండి. చాలా నీట్గా ఉంటుంది ఈ ఫినిషింగ్ అనేది. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయండి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వేసుకున్న వాళ్ళకు కూడా, బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. కొన్ని బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది అంతా నీట్గా వస్తుంది. మనకు స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. మనకు పేరు కూడా మంచి పేరు వస్తుంది. చాలా బాగా చేస్తారు, నీట్గా కుడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఒకసారి ఇలా సెట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు రెండు సమానంగా వచ్చాయి. ఈ బిగినర్స్ అండి, మెయిన్ కొత్తగా నేర్చుకునేవారు ఇవి ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకోండి. మీకు అప్పుడు
బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవడానికి మనం ఇది బ్యాక్ సైడ్ ఈ నెక్ కట్ చేసాం కదండి, ఈ క్లాత్ ఇది ఇలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి దీనిపైన మధ్యలో. ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకు కాజా పట్టికి వస్తుంది. ఫస్ట్ దీనికి ఉక్స్ పట్టి అటాచ్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఈ ఎక్స్ట్రా ఎంత ఉందో ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తీసి ఇది లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఈ ఉక్స్ పట్టి కూడా చాలా నీట్గా వస్తుంది, స్ట్రైట్గా వచ్చింది. చూడండి, మనకు ఈ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టి వేసుకునేటప్పుడు ఇలా మెయిన్ క్లాత్ కూడా దీనికి లైనింగ్ అటాచ్ ఉండాలండి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది బయట సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఈ లోపలికి ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సీదా తీసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా సీదా తీసుకొని ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సగానికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనకు పట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇది కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఈ మధ్యలో మనకు కాజా అనేది వస్తుంది. చూడండి, మనకు ఫినిషింగ్ అనేది ఇది స్ట్రైట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టి ఇవి రెండు సమానంగా వచ్చాయేమో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇవి రెండు సమానంగా వచ్చాయి. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఇవి కూడా మ్యాచ్ అయ్యాయి, మనకి ఇక్కడ కూడా మ్యాచ్ అయ్యాయి. ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నామంటే మనకి ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో.
మనకు ఈ నెక్ కూడా చూడండి పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చింది.